అవును, ఆదిత్య తన ప్రేమ విషయం మీతో ఎప్పుడు అనుకోలేదు బాబు. లేదంటే నాని బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడేవాళ్ళం. ఆదిత్య అంతలా చెప్పినప్పుడు మీరే వాళ్ళ నాన్నగారితో మాట్లాడి పెళ్లికి ఒప్పించుండాల్సింది అంకుల్. తెల్లారితే పెళ్లి పెట్టుకుని అప్పుడు వెళ్ళి ఏం మాట్లాడమంటావు అభి? అయినా ఆ అమ్మాయి వల్ల వాడు ఒక్కరోజు సంతోషంగా ఉన్నా ముందే వెళ్ళి మాట్లాడి పెళ్లి చేసుండేదాన్ని. ఎప్పుడు ఏదో ఒక సమస్య. ఒకసారి వాడి ప్రాణాల మీదకే వచ్చింది. ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా వాడిని కొట్టడానికి వెళ్లారు కదా. ఆ అమ్మాయి పక్కనుంటే ఆపద పక్కనున్నట్టే. అందుకే వద్దన్నాను. సమయానికి నువ్వు ఉన్నావు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమై ఉండేది? ఏమీ కాదంటే ప్రేమ ధైర్యం ఉన్న వాళ్ళని ఎవరూ ఏమీ చేయలేరు. అయినా మీరు ఊరికే ఆదిత్య గురించి టెన్షన్ పడుతున్నారనిపిస్తోంది. ఇంతవరకు మీకు ఎప్పుడైనా చెప్పకుండా మీ సహాయం లేకుండా ఏ చిన్న నిర్ణయం అయినా తీసుకున్నాడా? ఇప్పుడు తీసుకున్నాడు. తన జీవితంలోనే అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఆదిత్యలో మార్పు వస్తున్నట్టే కదా. మరి సంతోషించకుండా భయపడుతున్నారేంటంటే? నాకెందుకో ఆదిత్య మామూలు మనిషే తిరిగొస్తాడనిపిస్తోంది. మీరు ధైర్యంగా ఉండండి ఆంటీ. వస్తాను అంకుల్. ఆంటీ మీ ఆరోగ్యం జాగ్రత్త. బాయ్. ఏమండి, ఏంటండి ఇది? వెళ్దాం రా టైలర్. ఎక్కడికి తీసుకెళ్తారో చెప్పండి. అసలు మీరేం చేశారో మీకు అర్థం అవుతుందా? పీటల మీద కూర్చున్న ఒక ఆడపిల్ల మెడలో ఇలా బలవంతంగా తాళి కట్టి ఎవరైనా తీసుకొస్తారా? ఆవేశంలో ఏది చేయాలనిపిస్తే అది చేసేయడమేనా? మంచా చెడా తప్ప ఒప్ప అసలు ఎవరేమనుకుంటారో ఏమైపోతారో అని ఆలోచించరా? చుట్టాలు బంధువులు స్నేహితులు అందరినీ పిలిచి సరిగ్గా పెళ్లి జరగబోతుండగా మధ్యలో ఇలా తీసుకొచ్చి ఆ పెళ్లి ఆగిపోతే అందరి ముందు ఎంత అవమానంగా ఉంటుందో తెలుసా? ఆ రోజు నిశ్చితార్థం ఆగిపోతేనే మా నాన్న చనిపోవాలనుకున్నారే,
అలాంటిది మీరిలాంటి పని చేస్తే తట్టుకుంటారని ఎలా అనుకున్నారు? చిన్నప్పటి నుంచి మా నాన్న అడిగింది ఏది చేయలేకపోయాను. అందుకే నా మీద నమ్మకం లేక 1కి 10 సార్లు అడిగారు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమా అని. కనీసం ఈ కోరికైనా తీర్చాలని ఖచ్చితంగా చేసుకుంటానని చెప్పాను. కానీ కానీ చివరికి అది కూడా కాకుండా చేశారు. భయ్యా, పెళ్లి బట్టలతో ఏమన్నా అమ్మాయిని చూసావా? తెలీదు బాబు. అసలు ఎందుకు ఇంత పని చేశారు? ఎందుకు బలవంతంగా నన్ను పెళ్లి చేసుకున్నారు? మాట్లాడకండి. పెళ్లి బట్టలు తిట్టేవారు నెల్లారా? తెలియదన్నా. మీరేం చెప్తారో నాకు తెలుసు. ఆ శంకరేని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదు. వాళ్ళు మంచి వాళ్ళు కారు. పెళ్లి చేసుకుంటే నన్ను ఇబ్బందులు పెడతారు. ఇదే కదా మీరు చెప్పేది? నేను ఎలా ఉన్నా, నాకే సమస్య వచ్చినా మీకు అనవసరం అని చెప్పాను కదా. అసలు నా కోసం ఆలోచించొద్దని చెప్పాను కదా. ఆయన ఎందుకు నా కోసం వచ్చారు? ఎందుకు ఇంత పని చేశారు? ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. పాపం అక్కడ మా నాన్న ఎలా ఉన్నారు? నా వల్ల ఎన్ని మాటలు పడుతున్నారు? అసలు ఈ జన్మలో మళ్ళీ నా మొహం చూస్తారా? ఇదంతా మీ వల్లే. మీరు చేసిన గొడవ వల్ల ఈ సంబంధమే వద్దనుకుని వాళ్ళు వెళ్ళిపోతే మా అక్క బతిమాలి మరీ ఈ పెళ్లి ఒప్పించింది. ఇప్పుడు వాళ్ళ చేత ఎన్ని మాటలు పడుతుందో. వీటన్నిటికీ కారణం మీరే. చెప్పండి, ఇప్పుడు ఏం చెయ్యాలి? రాత్రి నుంచి అసలు ఏమీ తినలేదు. బాగా ఆకలేస్తుంది. ఎరా, ఎక్కడన్నా కనిపించారా? ఎక్కడా కనిపించలేదన్నా. వాళ్ళు కారులో బయలుదేరారు. ఈ పాటికి సిటీ దాటిపోయి ఉంటారు. మనం ఇక్కడ ఎంత వెతికినా లాభం లేదన్నా. రేయ్, మన ఫ్రెండ్స్ గ్రూపుల్లో ఫోటో షేర్ చేద్దాం. అప్పుడు ఖచ్చితంగా దొరుకుద్ది. అలాగే అన్నా. రే, నువ్వు చేరా. నువ్వు అలా వెళ్ళు, నేను ఎలా వెళ్తా. అలాగే అన్నా. చిన్నప్పటి నుంచి ఎప్పుడూ మీ మనసుకి నచ్చినట్టు నడుచుకోలేకపోయాను నాన్న. కానీ మీరంటే నాకు చాలా ఇష్టం నాన్న. నా తలరాత ఏంటో ఎంత ప్రయత్నించినా నీకు ఇష్టమైన కూతుర్ని మాత్రం కాలేకపోయాను నాన్న. ఎన్నాళ్ళు నువ్వు చెప్పినట్టు చేయలేకపోయాను నాన్న. ఈ పెళ్లి మాత్రం నువ్వు చెప్పావనే చేసుకుంటున్నాను అంటే నిజంగా మారిపోయిందేమో అనుకున్నాను గోదారి. దాని జీవితంలో
ఈ ఒక్కసారైనా నా మాట వింటుంది అనుకున్నాను. కానీ అది మళ్ళీ నన్ను మోసం చేసింది. అంత మాట అనొద్దయ్యా. అదెప్పుడూ నీకోసమే ఆలోచిస్తుందయ్యా. నువ్వంటే దానికి ప్రాణం. అందుకే ఈ రోజు నా ప్రాణాలు తీసే పని చేసింది. మామూలుగా అయితే ఈ పాటికి గుండె ఆగిపోవాల్సిందే. కానీ అది ఇలాంటి పని చేస్తుందని ఈ గుండెకి కూడా తెలిసిపోయిందేమోనే. బాధపడటం కాదు కదా, పట్టించుకోవటమే మానేసింది. నాకేం కాదులే గోదారి, ఈసారి నువ్వేం భయపడక్కర్లేదు. బాధ లేదు అంటూనే ఎంతో బాధపడుతున్నావు. ఏమీ అనుకోకపోతే ఓ మాట చెప్పనయ్యా, నాకు మాత్రం సంతోషంగానే ఉందయ్యా. మనం చెప్పింది వినలేదన్న మాటే గాని మన బిడ్డకి మాత్రం మంచే జరిగింది కదయ్యా. ఏ రకంగా చూసుకున్నా ఈ సంబంధం కన్నా మంచి సంబంధమే కదయ్యా. గొప్పింటి బిడ్డ మన అమ్మాయిని ప్రేమగా చూసుకుంటాడు. అంతకన్నా ఇంకేం కావాలి? అయినా నీ కావాల్సింది బిడ్డకి పెళ్లి జరగటమే కదయ్యా. అయిపోయింది, ఇంకెందుకు బాధ? ఊరికే దాని మీద కోపం పెంచుకోకుండా సంతోషంగా ఉండాలని కోరుకోవయ్యా. ఏమా, ఏమన్నా తెలిసిందా? లేదు, మా చెల్లికి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేశాను. అసలు దీని గురించి ఎవరికి తెలియనట్టే మాట్లాడుతున్నారు. వాడికి వీడికి ఫోన్ చేయడం ఎందుకు? ఆ ఎత్తుకెళ్ళినాడు ఇల్లు ఎక్కడో చెప్పు, తిన్నగాళ్ళ ఇంటి మీదకి వెళ్దాం. అది తెలిస్తే ఇప్పటి వరకు ఎందుకు ఆగుతాను? ముందు అక్కడికి వెళ్ళుండేదాన్ని. నువ్వేం చేస్తావో నాకు తెలియదు లాయరమ్మా. ఈ రోజు నీ చెల్లెలు దొరకాలి, నా కొడుకుతో పెళ్లి జరగాలి. హలో బాబాయ్, నేను శ్రావణిని మాట్లాడుతున్నాను. ఏం లేదు బాబాయ్, మన ధరణిని కలవడానికి ఒక అబ్బాయి వచ్చేవాడు కదా, అతని ఫోన్ నంబర్ కానీ డీటెయిల్స్ కానీ ఏమైనా తెలుసా? అలాంటి ప్రాబ్లం ఏం లేదు బాబాయ్, చిన్న పనుండి అడిగాను. సరే బాబాయ్, ఉంటాను. వాడు ఎన్నిసార్లు ఈ కుట్టు మిషన్ వెంట పడుతున్నా వాడు ఎవడో ఏంటో తెలుసుకోకుండా పెద్ద తప్పు చేశాను. తెలుసుంటే పరిస్థితి వేరేలా ఉండేది. తొందరగా ఎవరైనా వస్తే బాగుంది టైలర్, ఆకలేస్తుంది. నేను ఆకలికి తట్టుకోలేను టైలర్. మధురానుభవమా ప్రేమ, మతిలేని తనమా ప్రేమ, నువ్వు తేల్చగలవా కాలమా? మృదువైన స్వరమా ప్రేమ, పదునైన స్వరమా ప్రేమ, బదులీయగలవా దైవమా? కోనేటి కలువా ప్రేమ, కన్నీటి కొలువా ప్రేమ, బతికించు చలువా ప్రేమ, చితిపేచు సిలువా ప్రేమ, ఎడబాటు పేరే ప్రేమ, పొరబాటు దారే ప్రేమ. ఎందుకు ఈయనింత పిచ్చి పని చేశారు? పెళ్లి మండపంలో ఎంత గొడవ జరుగుతుందో, నాన్న ఎలా ఉన్నారో ఏంటో. నువ్వు కూడా తిను టైలర్. నాకు ఆకలిగా లేదు, మీరు తినండి.
ఎందుకు ఆకలి కాలేదు? పొద్దునుంచి నువ్వు కూడా ఏం తినలేదు కదా. నువ్వు కూడా తిను, లేకపోతే నేను తిన్ను. ఇక్కడ అందరూ మనల్ని చూస్తున్నారు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఆకలిస్తుంది అన్నారు కదా, ఊరికి అల్లరి చేయకుండా తినండి. తినండి తినండి. సూపర్ ఉందిరా బాబు పెట్ట. రేయ్ అటు చూడరా. అదేమో పెళ్లి బట్టల్లో ఉంది, వీడేమో మామూలు డ్రెస్లో ఉన్నాడు. డౌట్ లేదురా, పెళ్లి పెట్ల మీద నుంచి లేపుకొచ్చాడు. ఏదైతే ఏంట్రా, మంచి ఛాన్స్ కొట్టేశాడు. పిట్ట పిటపిట్లాడుతోంది. ఫిగర్ అదిరిపోయిందిరా, చూస్తే మతిపోతుంది. ఏమండి, వాటర్ కావాలా మేడం? మామ ఇది మామూలుది కాదురా, బ్లడ్ వచ్చేలా కొట్టింది. వదిలేసి పని చూసుకున్నాము. సారీ అండి. పర్లేదండి, మంచి నీళ్ళేగా. ఇప్పుడు వెళ్ళి వాళ్ళని కొడతారా? నిన్న అన్ని మాటలు అంటుంటే చూస్తూ ఊరుకోవాలా టైలర్? లేకపోతే ఇంకేం చేస్తారు? పెళ్లి పెట్ల మీద నుంచి ఇలా తీసుకొస్తే ఇలాగే మాట్లాడతారు. అయినా ఇక్కడేముంది, పెళ్లి మండపంలోకి వెళ్ళి చూడండి. ఒక్కొక్కరు ఎన్ని మాటలు అంటున్నారు. అక్కడ నేనేదో అయిపోతానని తాళి కట్టి తీసుకొచ్చేశారు. ఇక్కడ నన్నేదో అంటున్నారని కొట్టి వాళ్ళ ప్రాణాలు తీసేయండి. అసలు మీకింత ఆవేశం ఎందుకు? ముందు చెయ్యి వదలండి. కోపంతో ఎలా పిడికిలు బిగించారో చూడు. సరిగ్గా పెట్టుకోండి. ముందు తినండి, తినండి, తినండి. ఇదిగో, ఈ ఆవేశం కోపం తగ్గించుకోమని చెప్పానే, అక్కడే మొదలైంది.
ఇలా చెప్పి చెప్పి చివరికి నా తలరాతే మారిపోయింది గాని మీలో మాత్రం ఏ మార్పు రాలేదు. అదే కోపం, అదే ఆవేశం. ఈసారి మాత్రం ఎవరి మీదైనా ఊరికే ఆవేశపడినా, ఎవరితో గొడవ పడినా ఊరుకునేదిలే చెప్తున్నా.